ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కారం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాలు. తన హయాంలో 2800 కోట్ల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేశా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. తప్పుడు సర్వే నెంబర్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్కు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ జీవోను దగ్ధం చేసిన SFI రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రజల నుంచి అందిన అర్జీలకు నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వివేకానంద హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ట్రైనీ కలెక్టర్ జె మనీషా, CPO పి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ED ఎ శ్రీనివాసరావు, SSA PO వేణుగోపాల్, SDC GGHN శ్రీధర్లతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఆయన ఆలకించి వారి అర్జీలపై సత్వర పరిష్కారం అందించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందించిన ప్రతి అర్జీని నిర్దిష్ట కాలపరిమితిలోపు పరిష్కారాలను అందించాలన్నారు. ఒకే అంశంపై మళ్లీ దరఖాస్తు నమోదయ్యే అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్ నమోదు చేయాలన్నారు. వివిధ శాఖల అంశాలపై నమోదైన అర్జీల పరిష్కారం పట్ల ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ కార్యాలయ సెక్షన్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు నాయుడు సహాయ సహకారంతో సుమారు 2800 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం విరవాడలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ప్రజల యొక్క సమస్యలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సుకుమళ్ళ గంగాధర్, కోలరాజు, కోల చిన్న, కందా శేషగిరి, కోమిరెడ్డి రమణ, కందా నాగబాబు, కురాకుల పుల్లయ్య, కురాకుల రాంబాబు, కొత్తెల లోవరాజు, అల్లం శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలోనే 23,105 మంది రైతులకి 15 కోట్ల రూపాయలు వేశారు. ఇది వరకు జగన్ బటన్ నొక్కితే ఎక్కడో బటన్ నొక్కి దగ్గర పడినాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. 5,000 రాష్ట్ర ప్రభుత్వం, 2,000 కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. విరవాడ గ్రామాన్ని చూసుకుంటే తెలుగుదేశం పార్టీ టైంలో 2014-19 టైంలో మరి గ్రామం అంతా కూడా 80% CC రోడ్లు వేసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎక్కడా అభివృద్ధి లేదు. మళ్ళీ బ్యాలెన్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వేస్తాం. ఇవి ఇంతేకాకుండా స్లూయిస్లు కట్టాం. అక్కడ మన వరి చేలు పండడానికి ఒడ్లు లేకుండా స్లూయిస్ సిస్టమ్ కట్టాం. ఏరేరు ఫేస్ 1 ఆధునీకరణ చేసాం. పురుషోత్తపట్నం నీళ్ళు ఇచ్చాం. దానివల్ల ఈ ట్రిప్ పంటలు కూడా పండుతున్నాయి, లేకపోతే పంటలు లేవు.
ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-19లో క్లియర్గా చెప్పాలంటే 2014-19లో ప్రజలందరూ వినవలసిన బాధ్యత 2800 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అందులో రైతులకి 2 పంటలు పండాలని పురుషోత్పట్నాన్ని 1800 కోట్ల రూపాయలతో ఇచ్చారు. ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 1కి దగ్గర 120-130 కోట్లు డబ్బులు రిలీజ్ చేశారు. అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 30 కోట్లు, ఒకటి కాదు, పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్, రోడ్స్, పిఠాపురం ధర్మవరం రోడ్డు, అలాగే పిఠాపురం కోనపాపేట రోడ్డు, అదొక 40 కోట్లు. ఓవరాల్గా ఫేజ్ 2 ఇతను రద్దు చేశాడు కానీ ఫేజ్ 2 ఏలేరు ఫేజ్ 2 160 కోట్లు ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూసుకుంటే 2800 కోట్లు అభివృద్ధి జరిగింది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పిఠాపురం నియోజకవర్గంలో నివసించే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు టైంలో 14-19లో ఎంత అభివృద్ధి చెందిందో తెలుసు. అంచేత గీతక్కయ్య గారు, మా అభివృద్ధిని మీరు చూడండి, చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, వైసీపీ వాళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగడం కాదు. 14-19 అభివృద్ధి అంటే అలా జరిగింది. జగన్ పరిపాలనలో అభివృద్ధి లేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరిగెడుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో అందులో భాగంగానే సూపర్ 6 ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తల్లిగా వందనం ఇచ్చారు, దీపం పథకం ఇచ్చారు, ఆర్టీసీ బస్సు, ఇవాళ అన్నదాత సుఖీభావ, ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చీడీలపుర, పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములను గత ప్రభుత్వపు రాజకీయ నాయకులు కనుసన్నల్లో తప్పుడు పత్రాలను సృష్టించి రెవెన్యూ రిజిస్టర్ కార్యాలయాల్లో తప్పుడు సర్వే నెంబర్లతో భూములను రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ కలిసి ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, టీడీపీ రాష్ట్ర నాయకులు బివై దాసు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, గొబ్బుల చిన్న, గదుల సాయిబాబు తదితరులున్నారు. ఒక విషయం మీరు గుర్తు తీసుకురావాల్సి వస్తుంది. గతంలో కూడా మీతో మాట్లాడడం, మీరు కూడా ఆ రోజు సహకరించారు. మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములకి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూములను అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. అలాంటివన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా బయట పెట్టి ఆఫ్ చేయడం జరిగింది. ఆ భూములు అమ్మడానికి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా రిజిస్టర్ గారికి, అదేవిధంగా అక్కడున్న కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టి ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పోర్ట్ భూములు కానీ, చీడీలపుర భూములు కానీ అదేవిధంగా ఆఫ్ చేయడం జరిగింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే డాక్యుమెంట్స్ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించి తప్పుడు దోపత్రాలు సృష్టించి ఈరోజు అమ్మకాలు పెడుతున్నారండి మా ప్రభుత్వంలో. చూడండి, వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఇవే భూములు పత్రాలు సృష్టించి అమ్ముతుంటే ఆఫ్ చేసాం ఆ రోజున. మళ్ళీ అదే పత్రాలు డబుల్ డాక్యుమెంట్ సృష్టించి ఈరోజు అదే వ్యక్తులు మళ్ళీ ఈరోజు ఆ పత్రాలన్నీ పట్టుకుని అమ్మకాలు పెడుతున్నారండి అదే భూములు. ఈరోజు ఉదాహరణ మీకు చెప్పాలి, మీకు కూడా ఇస్తాం డీటెయిల్స్ అన్నీ కూడా. ఎక్కడ పోర్ట్ భూముల్లో సర్వే నెంబర్తో సహా 79 ఎకరాలు ఆ రోజు ఇదే భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తే ఆ రోజు అడ్డుకున్నాం. ఆ రోజున అదేవిధంగా చీడీలపురలో కూడా తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని కూడా అడ్డుకున్నాం. దీంట్లో వివరాలన్నీ మీకు ఉన్నాయి. అదే ఈ రోజున అమ్మకాలు పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇవన్నీ రద్దు చేసి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రజల అవసరాలకి, ఏదైతే ఇళ్ల స్థలాలకు ఉన్నాయో దానికి
కేటాయించేలా చూడమని కూడా చెప్పడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి రామ్మోహన్ డిమాండ్ చేశారు. మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు మినహా ఎవరిని అనుమతించరాదని పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్ఛను ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని, కావున ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉత్తర్వులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల మూలంగా విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారన్నారు. ఇది విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన వారికి ఈ ఉత్తర్వుల ద్వారా అనుమతులు ఉండబోవని, దీని ద్వారా విద్యార్థుల సమస్యలు బయటికి రాకుండా విద్యార్థుల నోరు నొక్కే ప్రయత్నమేనని అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు జి శ్రీకాంత్, ఎం గంగా సూరిబాబు, జిల్లా నాయకులు సాయిత్, వాసు, చిన్ని, సిద్ధు, లోవరాజు, మణికంఠ, అమృత, ఉదయ్ కుమార్, సంతోష్, గోపాల్, రాజేష్, వీరేంద్ర, రాజు, అక్షిత, దేవి, భువనేశ్వరి, జ్యోతి, రాజీ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో యథావిధిగా దందా కొనసాగుతుంది. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారు. నారాయణ ఎక్స్పెషల్గా విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో విద్యని దోపిడీ చేస్తుంది, మొత్తం లూటీ చేస్తుంది, తల్లిదండ్రుల రక్తాన్ని జలగలా పీల్చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ నిద్రపోతుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ రోజు మీరు ఏం మాట్లాడటం లేదు. విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నారు, కనీస విద్యా ప్రమాణాలు పాటించడం లేదు. మరి ఇలాంటి సమస్యలన్నీ విద్యార్థి సంఘాల వల్ల బయటకు వస్తున్నాయి కాబట్టి మీరు మమ్మల్ని నిషేధించాలనుకుంటున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రైవేటు విద్యా సంస్థల్లో కానీ ముఖ్యంగా పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలు కనుక జోక్యం లేకపోతే మరిన్ని సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం ఈ ఆలోచనలు విరమించుకోవాలి. ఇది రాజ్యాంగ విరుద్ధం, విద్యార్థుల హక్కులను కాలరాయడం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ జీవో కాపీల్ని దగ్ధం చేసి నిరసన తెలియజేస్తున్నాం. మీరు కనుక దీన్ని విరమించుకోకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళన మీరు చవిచూడాల్సి ఉంటుంది. కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లోకి ఎస్ఎంసీ మెంబర్స్ తప్పించి ఎవరో వెళ్ళడానికి వీలైనట్టుగా జీవోని ఇచ్చింది. ఈ జీవోని వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువలంటే ఈరోజు గవర్నమెంట్ సెక్టార్లో గవర్నమెంట్ స్కూళ్ళు విద్యా సంస్థలు సమస్యల వలయంగా ఉంటా ఉన్నాయి. ఆ సమస్యల్ని కనీసం అడిగేటువంటి ఉన్నటువంటి హక్కుని, విద్యార్థుల హక్కుని, రాజ్యాంగ హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ఏదైతే విద్యా సంస్థల్లో పెట్టేటువంటి ఎలక్షన్ రద్దు చేశారు, నేడు తన తనయుడు లోకేష్ విద్యా సంస్థలకి వెళ్లకుండా ఉండాలని జీవన్ పాస్ చేస్తాను. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జిల్లాలో రైతులు ఎరువులు, విత్తనాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కోరారు. వైసీపీ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా దాడిశెట్టి రాజా సారథ్యంలో మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి తోట నరసింహ తదితరులు పాల్గొని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎరువులు, విత్తనాల సరఫరాలో విఫలమైందని ఆరోపించారు. రైతులకు నీటి కొరత నివారించి ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు. దాడిశెట్టి రాజా చంద్రబాబును కరువు చంద్రబాబుగా, లోకేష్ను రైతు వ్యతిరేక వారసుడిగా ఎద్దేవా చేస్తూ గత వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి బాటలో నడిపించి అన్నదాత ముఖాల్లో సంతోషం ఉండే విధంగా చేశారు అని వివరించారు. ప్రస్తుతం రైతుల పక్షాన వైసీపీ పార్టీ నిలబడి ఉందని, ఎరువుల కొరత వంటి సమస్యలు పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. గత సంవత్సరం నుంచి చూస్తున్నాం 2 పంటలు అయ్యాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి 2 పంటల్లోని తక్కువలో తక్కువ చూసుకుంటే యావరేజ్న ఎకరానికి సుమారు ఒక పంటకి 20,000, 2 పంటలకే 40,000 రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా వరి రైతులు, వరి పండించే రైతులు. మరి మీరు ఎందుకు ఆదుకోవట్లేదు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బస్తాకి 40,000 నష్టపోయిన పరిస్థితి వరి రైతుల, ఒక ఎకరానికి 40,000 నష్టపోయిన పరిస్థితులు వరి రైతుల విషయంలో చూసాం. అదేవిధంగా మరి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి గత సంవత్సరం 20,000 రూపాయలు, 26,000 రూపాయలు అన్నారు, కానీ పోనీ 20,000 ఇస్తా అన్నారు. అది పూర్తిగా ఇవ్వడం మానేశారు. మరి ఈ సంవత్సరం 20,000, 2 కలిపి 40,000. నష్టపోయింది ఎకరానికి 40,000, రైతులు నష్టపోయింది ఎకరానికి 40,000, 80,000 రూపాయలు రైతు నష్టపోయి ఉంటే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మీరు కేంద్ర ప్రభుత్వం కలిసి 5,000 ప్లస్ 2,000 వేసాను అని చెప్పేసి రైతుల అకౌంట్లో అంటున్నారు. 7,000 రూపాయలు సాయం వాళ్ళకి ఏమి సరిపోద్ది? ముందు రైతులకి మద్దతు ధర విషయంలో ఒక సమీక్ష తీసుకుని గత గవర్నమెంట్లో ఎంతెంత ఉన్నాయి రేట్లు, ఈ గవర్నమెంట్లో ఎంతెంత ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా తెలుసుకుని ఈ రాష్ట్ర రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా
డిప్యూటీ సీఎం గారికి, మరి గతంలో ఈ జిల్లా మంత్రిగా ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి గతంలో మీరు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులను ఆదుకుంటాను, కౌలు రైతులు మరణించిన కౌలు రైతులకి నా సొంత నిధుల నుంచి ₹1,00,000 ఇస్తాను అని చెప్పేసి 5 కోట్లు అనుకుంటాను నేను పంచిపెడతానని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మీరు రాష్ట్రం అంతా పర్యటించిన సంగతి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. దయచేసి డిప్యూటీ సీఎం గారు ఈ జిల్లా మంత్రిగా మీరు ఈ జిల్లాలో రైతులు పక్షాన అంటే మీకు చేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో ₹1,00,000 ఇచ్చారు. దాన్ని సమర్థవంతంగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా మీరు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు అధికారంలో లేనప్పుడే నేను ఇచ్చానని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మీరు కూడా రివ్యూ తీసుకుని గతంలో ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఏంటి పరిస్థితి ఒకసారి తెలుసుకుని దృష్టి పెట్టి రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా, ముఖ్యంగా ఈ జిల్లా రైతాంగాన్ని కూడా ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అబ్దుల్ కలాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అన్నారు. పిఠాపురం పట్టణం చిన్నమాంబ మున్సిపల్ పార్క్ ఆవరణలో అబ్దుల్ కలాం వైబ్రెంట్స్ ఆధ్వర్యంలో చేయనున్న భారతరత్న అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటుకు సంబంధించి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొని తన చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం వైబ్రెంట్స్ సభ్యుడు విజయ్ కలాంను సభ్యులను మర్రెడ్డి శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా విజయ్ కలాం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మురాల్శెట్టి సునీల్ కుమార్, కౌన్సిలర్లు రాయుడు శ్రీను, చెల్లూరు లోవరాజు, నాయకులు దానం లాజర్బాబు, చెల్లిబోయిన ప్రమీల నాగేశ్వరరావు, బాలిపల్లి అనిల్, బాలిపల్లి రాంబాబు, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, మెళం బాబ్జీ, వెన్న జగదీష్, చెల్లిబోయిన సతీష్, తోలేటి శిరీష, బొజ్జా లోవరాజు, మార్నిడి రంగబాబు, రెడ్డం రమేష్, బొజ్జా కుమార్, జయకృష్ణ, వేలుపుల చక్రధర్, కొండెపూడి శివ, లోకారెడ్డి, రామకృష్ణ, ఆగంటి ప్రభాకర్, ఎండి అహ్మద్, వెన్న చంద్రరావు, నాగేంద్ర, చక్కపల్లి విజయ్, పాపిరెడ్డి దుర్గాప్రసాద్, గౌతురాజా, బండి కృష్ణార్జున, కోలాసాయి, అల్లాకరాజు, సత్యం, హరీష్, తోడిశెట్టి రాజా, శంషుద్దీన్, కసిరెడ్డి నాగేశ్వరరావు, ముద్దల రమేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సత్యవాణి, కుక్కల నాగమణి, తోట నాగిని, అంబటి దేవి, భాను, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ తరఫున మరి ముఖ్యంగా అబ్దుల్ కలాం గారి యొక్క అనుచరులుగా మేము ఈ దేశవ్యాప్తంగా చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల ప్రోత్సాహం వల్లే మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి వారికి ముందుగా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అబ్దుల్ కలాం గారు మొన్న జూలై 27కి పరమపదించి 10 సంవత్సరాలు అవుతుంది. ఆయన యొక్క దశమ వర్ధంతిని పురస్కరించుకొని 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అన్ని జిల్లాలలో కలాం గారి యొక్క విజన్ 2020కి సింబాలిక్గా 20 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుగా ఉండేటట్లుగా ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిని గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విగ్రహ ఆకృతుల్ని సెక్రటరియట్లో ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మొట్టమొదటి విగ్రహంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ మొట్టమొదటి విగ్రహాన్ని భారతదేశంలో జాతీయతకు, మరి ముఖ్యంగా యువతకి స్ఫూర్తి, దేశభక్తి కలిగినటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మొట్టమొదటి విగ్రహాన్ని ఆవిష్కరింపజేసుకోవాలనే సదుద్దేశంతోనే ఈ పిఠాపురంలో ఈ ఫస్ట్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. త్వరలోనే పెద్దలు మర్రెడ్డి శ్రీనివాసరావు గారి యొక్క ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో నిర్వహించుకుంటాం. అంతా కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక అతి చిన్న స్థాయి ఏంటంటే రోజువారీ పేపర్లో పంచిపెట్టిన స్థాయి నుంచి, చదువుకుంటూ పేపర్లో ఇచ్చి పాలన స్థాయి నుంచి ఒక దేశానికి, వరల్డ్లో బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇండియా, ఆ దేశానికి రాష్ట్రపతి అవడం అంటే మామూలు విషయం కాదు. ఒక నిజాయితీ అతను ఆయన వేసిన అడుగులు, ఈ పిఎస్ఎల్విలో కానీ ర్యాకెట్లో కానీ ఆయన చూపిన మార్పు ఈ దేశానికి ఒక దశ నిర్దేశం చేసి స్పేస్ టెక్నాలజీలో భారతదేశానికి ఈవేళ ఇంత ఆధిక్యత ప్రదర్శిస్తుందంటే కారణం అబ్దుల్ కలాం గారి, సారాభాయ్, వీరందరూ వేసినటువంటి ఈ పునాదులే ఈవేళ. అటువంటి మహోన్నత వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని వీళ్ళని ఆశ్చర్యపోయి నేను ఫస్ట్ రోజుని నన్ను వచ్చి అడిగినప్పుడు నాకు అర్థం కాలే. ఎవరో పెద్ద ఇండస్ట్రీ పెట్టడం వేరు, ఒక సామాన్యుడు వచ్చి పెట్టడం అంటే ఆశ్చర్యం వేసింది. వెంటనే మేము కడతా ఉన్నారు. కాకపోతే నేను దీన్ని అనుమతులతో తీసుకునే కట్టాలని కమిషనర్కి చెప్పి వారికి కావాల్సిన అనుమతుల్ని ఇప్పించే ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ అంత మహానీయుడిని పెట్టాక ఈయన కాంట్రవర్సీ అవ్వకూడదు. ఎవరినన్నా కాంట్రవర్సీగా అబ్దుల్ కలాం గారిని
ఇలాగ మా సోదరుడు అంటున్నా మీ ఇద్దరు వచ్చాను. అబ్దుల్ కలాం ఏ కులానికి మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ఫస్ట్ భారతీయుడు, ఇది ఇండియన్ ఫస్ట్, ఆ తర్వాతే ఎవరైనా. అటువంటి మహనీయుడికి ఈవేళ ఈ చేసే అవకాశం ఇచ్చిన విజయ్ కలాంని అభినందిస్తూ, నిజంగా మీ చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయం. తప్పకుండా ఈ కార్యక్రమంలో అంతా కూడా మీరు చేయాలి. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుందామని చెబుతూ మరొకసారి విజయ్ కలాంని నా మనపూర్వకంగాను, అదేవిధంగా మన శాసనసభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని నగరపాలక సంస్థ ఎస్ఈపీ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఎస్ఈపీ వెంకట్రావు పాల్గొని ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు అందించారు. శానిటేషన్, వీధి లైట్లు, హౌసింగ్ తదితర అంశాలకు చెందిన అర్జీలు దాదాపు 6 అర్జీలు రాగా వాటికి సంబంధించిన అధికారులకు ఎస్సీపీ వెంకట్రావు అందించారు. ఈ సందర్భంగా ఆయా అర్జీలను పరిశీలించి నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అంతకుముందు నిర్వహించిన డయల్ యువ కమిషనర్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేనేజర్ రామశాస్త్రి పాల్గొని ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, రెవెన్యూ సూపరింటెండెంట్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కథం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు కలెక్టరేట్కు చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకో సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా చేరుకోవడంతో అక్కడున్న పోలీసులు జర్నలిస్టులను సమన్వయం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిరసన తెలియజేయాలని తెలపడంతో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బాతాడ నవీన్ రాజ్, కార్యదర్శి ముమ్మడి లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాల వైఖరి మారాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జీవోలు విడుదల చేస్తూ దానికి అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నామని విమర్శించారు. చివరికి అక్రిడిటేషన్లు ప్రతి ఏడాది ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం ఇస్తున్నందున ఇక్కడ కూడా వెంటనే అమలు చేయాలని, ఇప్పటికైనా జిల్లాల్లోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, వెంటనే అక్రిడిటేషన్ల జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాకింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ చేపట్టిన డిమాండ్స్ డేకు వైసీపీ జిల్లా నాయకులు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు ఎండీ అధికార్, జి శోభన్ బాబు, డి శ్రీధర్, పురే శ్రీనాథ్, వల్లూరి నానాజీ, బాబీ, సత్యబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, జగంపేట నియోజకవర్గ అధ్యక్షులు వీరభద్రరావు, కార్యదర్శి పండు, పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు సత్య, పెద్దాపురం నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి, తుని నియోజకవర్గ నాయకులు బి ప్రవీణ్, పడాల ప్రసాద్, లోవరాజు, తాళరేవు నాయకులు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మద్దతు ప్రకటించిన వారిలో వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడి సిట్రాజా, మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దౌలూరు దొరబాబు, కాకినాడ సిటీ వైసీపీ నాయకులు ఉన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన ఎక్రిడేషన్ విషయంలో కూడా 2-3 సంవత్సరాలు అయితే తప్ప ఎక్రిడేషన్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అలాగే చూస్తే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీ కావచ్చు, ఇటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అయితే హామీలు అయితే ఇస్తున్నాయి. ఇటు టీడీపీ వైసీపీ అయితే కనుక జీవోలు అయితే ఇచ్చే కానీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం లేదు. మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నామని చెప్పి అధ్యయనం చేస్తున్నామని చెప్తూ కాలయాపన చేస్తున్నారా తప్ప జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాలు అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా చూస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా సీనియర్ జర్నలిస్టులకు అయితే పెన్షన్ సదుపాయం అయితే ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అయితే కనుక అటు తెలంగాణలో కానీ పెన్షన్ సదుపాయం జర్నలిస్టులకు సంబంధించి ఇవ్వడం లేదు. అనేక సమస్యలు అయితే జర్నలిస్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది.
ఇప్పటికే డిమాండ్స్ డే ఈరోజు నిర్వహిస్తూ అటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ డిమాండ్స్ వినతిపత్రాలు ఇచ్చి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అర్హులైన వారందరికీ ఇవ్వాలి. అలాగే ఇళ్ల స్థలాలు చాలా ప్రధాన సమస్య. చాలా చోట్ల బీపీఎల్ కోటాలో ఎంతోమందికి పేదలకు గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కానీ చాలా తక్కువ మంది ఉంటారు జర్నలిస్టులు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కంటితుడి జరుగుగా లాస్ట్లో ఎన్నికల ముందు మాత్రం హడావుడి చేసింది. కనీసం ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేరళ, బీహార్ ఇలాంటి చోట్ల వృత్తిపరంగా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సదుపాయం కల్పించారు. మొన్న కూడా బీహార్లో పెన్షన్ 6,000 నుంచి 15,000 పెంచారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవరికీ కూడా పెన్షన్ ఇవ్వట్లేదు. కావున జర్నలిస్టుల సమస్యల మీద ఈ పెన్షన్ సౌకర్యం, అలాగే అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇవ్వాలని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ కార్డు ఉన్నాయి. మనం ప్రీమియం కడుతున్నాం, ప్రభుత్వం తరఫు మన ప్రీమియం కూడా కడుతున్నాం. కానీ హెల్త్ కార్డులు ఎక్కడా పనిచేయట్లేదు. మొన్న ఈ మధ్యకాలంలోనే మన మిత్రులు 2-3 హాస్పిటల్కి వెళ్తే హెల్త్ కార్డులు మేము పనిచేయట్లేదని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జర్నలిస్టుల హెల్త్ కార్డులు కూడా అవి అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి ప్రాధాన్యత పరంగా పరిష్కార చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాడా ఇన్ఛార్జ్ పిడి సత్యనారాయణ పేర్కొన్నారు. పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లోని పాడా కార్యాలయంలో ఇన్ఛార్జ్ పిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ప్రజలు అర్జీలిచ్చారు. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పిఠాపురం పట్టణం శ్రీరామ థియేటర్ వద్ద గల రాజా రామ్మోహన్ రాయ్ పార్కులో ఏ విధమైన సదుపాయాలు లేవని, విషపూరితమైన పాములు సంచరిస్తున్నాయని, పార్కులో చెట్లు కూలిపోయి చెత్తాచెదారం పేరుకుపోయిందని వాకర్స్ క్లబ్ సభ్యులు పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా నాయకుడు దువ్వా శేషుబాబ్జీ, కోనటి రాజు స్మార్ట్ మీటర్లు బిగించడంపై మండిపడ్డారు. పిఠాపురం పట్టణంలో చెరుకుల కాలువ, గుర్రాల కాలువ ఆక్రమణకు గురయ్యాయని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకారామకృష్ణ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా చెరుకుల కాలువలో ఉన్న పుడికను తీసి తన స్థలంలో వేశారని అద్దంకి గోపాలస్వామి ఫిర్యాదు చేశారు. కాగా పిఠాపురం పాడా కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు, పప్పు దినుసులను రైతుల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాడా డిప్యూటీ పిడి వసంత మాధవి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ స్వప్న, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేము ఆ లేడీస్ 10-15 మంది 5 గంటలకు వాకింగ్కి వస్తామండి. క్లీన్ చేయట్లేదండి. క్లీన్ చేసినా ఎత్తట్లేదండి. ఎవరినన్నా పిలిచి చెప్తే వాళ్ళు గొడవాడేసుకుంటున్నారండి. పాములు వస్తున్నాయండి. వాష్రూమ్స్ క్లీన్గా లేవండి. లాక్ చేసి ఉందండి. వాటర్ కూడా ఉండట్లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ పాములు అవి వచ్చినప్పుడు చాలా భయపడుతున్నాం. వచ్చామండి. ఈరోజు కొద్దిగా చెత్త తొలగించారు, కానీ చెత్త ఇంకా అక్కడ కోసిన చెత్త అలాగే ఉన్నాయి. చెట్లు ఇరిగిపోయి పడిపోయినాయి. ఆ చెట్లు చెత్త కూడా అక్కడ ఉన్నాయి. కమిషనర్ గారు చెప్పాం, శానిటేషన్ గారు చెప్పాం, కానీ అలా ఏం చేయట్లేదు. మనిషిని పెట్టి కోయించి ఎక్కడ చెత్త అక్కడ వదిలేశారు. ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి మళ్ళీ వచ్చాం. కంప్లైంట్ ఇస్తే తీసుకున్నారు, మేము చేస్తామని చెప్పారు. కానీ ఈ పార్కులోని నీళ్లు లేవు. లేడీస్ వస్తున్నారు, బాత్రూమ్లు లేవు. బాత్రూమ్ గుమ్మ లాక్ వేసి ఉంటుంది. పాపం లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మోటార్ ఉంది, మోటార్ వైర్ తెగిపోయింది. ఆ వైర్ అతికితే నీళ్ళు వస్తాయి, కానీ అతికి ఉన్న నాదులు కూడా లేడు అక్కడ. కాబట్టి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇది 3వ ఇవ్వడం, కానీ 3 సార్లు కూడా స్పందిస్తున్నారు, కానీ చేయట్లేదు. వస్తామన్నా చేస్తామన్నా చెప్తున్నారు, కానీ చేయట్లేదు. దానివల్ల మళ్ళీ ఈరోజు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి మాట మార్చేశారు. అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడని కాదు, తన మాట మీద తను నిలబడాలని చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరికి ఏమైనా కాస్తంత మంచి చేయమని, మంచి చేయకపోతే పోయారు మమ్మల్ని పీల్చుకు తినేటువంటి పని చేయొద్దని చెప్పుకుంటున్నాం. ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పుడు బిగించడానికి వస్తున్నారు. మేమేం కోరట్లేదే బిగించమని చెప్పి. మా ఇంట్లో ఉన్న మీటర్లు అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇంకెందుకు మిగిలిన బిగించడం కోసం వస్తున్నారు. అదానీ ఫోర్స్ చేస్తే అదానీకి లోబడిపోయి ఈ రకంగా ఏంటంటే కొత్తవి బిగించడానికి వస్తామన్నారు. వీటిని బిగించడానికి అయిన ఛార్జీ, వాటి విలువ మొత్తం 23 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేస్తారు. 93 నెలల పాటు, అంటే 8 ఏళ్ల పాటు వసూలు చేస్తారు. ఈ గవర్నమెంట్ పోయినా ఇంకే గవర్నమెంట్ వచ్చినా వసూలు చేస్తారు. అందుకని దీన్ని వ్యతిరేకించాలని కోరుతున్నాం. ఈరోజు సిపిఎంగా అయితే అన్నా చేస్తాం. భవిష్యత్తులో అందరినీ కలుపుకుని మరొక విస్తృత కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియదు. మరి ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద అనేక భారాలు పడుతూ ఉన్నాయి. ఈ భారాలే కాకుండా ఈ భారాలు కూడా పడుతూ ఉంటే కూలీ డబ్బులు సక్రమంగా లేక, సరైన కూలీ రాక
అనేక ఇబ్బందులు పడుతున్న ఈ జనం ఈ భారాలు పోయేలాగా గగ్గోలు పెడతారు. కాబట్టి ఏవైనా సరే ఈ స్మార్ట్ మీటర్లని వెంటనే విరమించుకోవాలా. కేంద్రం రాష్ట్రం చొరవతో ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ చేసి ఎవరైనా సరే అందరూ కూడా వ్యతిరేకించాలని ముక్తకంఠంతో మేము పార్టీగా సిపిఎం పార్టీగా చెప్పడం జరుగుతుంది. అనుకుని మేము నిరసిస్తున్నాం. 6/1/47 డోర్ నెంబర్ గల నివాసిని నేను. అద్దంకి గోపాలస్వామి. 6/1/48 స్థలంలో చెరుకుల కాలవ కూడికి మట్టిని తీసి 6/1/48 స్థలంలో డంప్ యార్డ్ చేసినారు. ఆ స్థలం వల్ల వర్షం 2 దుక్కులు వర్షం పడితే ఆ నీరు వల్ల మా మట్టి ఇళ్ళు కూలిపోతాయి. మాకు ఆ కాలువ ఆనుకుని 10 అడుగుల స్థలం ఉంది. దాంట్లో రోడ్డు మార్గం నిర్మించవలసిందిగా మున్సిపాలిటీ వారికి అర్జీ పెట్టుకుంటాం. కబ్జా చేస్తూ ఉంటే అధికారులు చూస్తున్నారు తప్ప దాన్ని అడ్డుకోవడం జరగలేదు. గతంలో కూడా దీని మీద ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు పట్టించుకోకుండా ఆ కట్టడాలు మామూలుగా జరిపేస్తూ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ గార్డెన్ పూర్తిగా కూడా అక్కడ అక్రమాలకు గురవుతూ ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ ఇరిగేషన్ కాలువలన్నీ పూడుకుపోవడంతో పట్టణంలో నీరు బయటికి వెళ్లకుండా ఎక్కడ నీరు అక్కడ స్తంభించిపోతుంది. కాబట్టి ఉన్నతాధికారులు ఈ విషయం మీద దృష్టి పెట్టి ఇరిగేషన్ కాలువలన్నీ వెడల్పు చేసి పట్టణంలో నీరు బయటకు పోయేలాగా ఏర్పాటు చేయాలి. లేదంటే వచ్చేది వర్షాకాలం మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి. ప్రజలు ఈ వ్యాధుల బారి నుండి బయటపడాలంటే ఈ మురికి నీరంతా బయట పోవాల్సిన అవసరం ఉంది. తోటివారికి సహాయపడడంలో తృప్తి ఉంటుందని ప్రతి ఒక్కరూ తోటివారికి సహాయపడాలని బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. పెద్దిరెడ్డివారి వీధిలో సలోమి నిరుపేద కుటుంబానికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ రెయిన్బో ఆధ్వర్యంలో అలయన్స్ గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ లక్ష్మీ నాగేంద్ర అధ్యక్షతన జరిగిన చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడానికి ప్రయత్నించాలని సందర్భంగా డాక్టర్ చాపిడి కోరారు. కార్యక్రమంలో మణి, కార్యదర్శి రేవతి, శేఖర్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఎంతో కొంత సేవ చేస్తే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత, అంటే మనం 10 రూపాయలు సంపాదిస్తే ఒక 50 రూపాయలు, 100 రూపాయలు ఎంతో కొంత మనం పనులకి సహాయపడడం అనేది అలవాటుగా చేసుకుంటే మన జీవితం ధన్యం అవుతుంది. అంచేత ఇటువంటి వారిని మనం హక్కును చేర్చుకోవడంలో ఉన్న ఆనందం వేరు. అది చూస్తేనే తెలుస్తుంది, అంటే మనం అనుభవిస్తేనే తెలుస్తుంది. అంచేత ప్రతి ఒక్కరూ సేవాభావంతో ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యకాలంలో P4 కార్యక్రమం మొదలుపెట్టి ఎక్కువ మందిని దత్తత తీసుకోమని, దత్తత కుటుంబాలను తీసుకోమని చెప్పేసి అందరినీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సమాజంలో కొంచెం ఉన్నవారు పిల్లలను చదివించడం కానీ, లేకపోతే ఏదైనా కుటుంబానికి సహాయపడటం కానీ ఇటువంటి వాటిల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. అంగన్వాడీ వర్కర్స్ కు కాలం చెల్లిన ఫోన్లనిచ్చి అనేక యాప్లలో సమాచారం పెట్టాలని, ఫోన్లు పనిచేయక యాప్లలో సమాచారం వెళ్ళక నానా అవస్థలు పడుతున్న అధికారులు తమపై బెదిరింపులకు పాల్పడటాన్ని నిరసిస్తూ ఫోన్లను CDPOకు వెనక్కిచ్చేస్తున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి వీరవేణి, CITU రూరల్ సెక్రటరీ రాజాలు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల అంగన్వాడీ సెక్టార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. తమకు యాప్ల బారి నుండి రక్షించాలని, 11 యాప్లకు బదులు ఒకే యాప్ క్రిందకు తీసుకురావాలని, కాలం చెల్లిన ఫోన్లను వెనక్కి తీసుకుని కొత్త ఫోన్లు ఇవ్వాలని, నెట్ డేటా పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం అంగన్వాడీ వర్కర్లు వారికి ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను CDPO వై లక్ష్మికి అందించారు. ఈ సందర్భంగా CITU కాకినాడ రూరల్ కార్యదర్శి రాజా, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ వీరవేణిలు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘ నాయకురాలు వీరమణి, రాజేశ్వరి, సత్యవేణి, వరలక్ష్మి, లక్ష్మి, తనూజ, అచ్చిరత్నం, నాగజ్యోతి, చామంతి తదితరులు పాల్గొన్నారు. మేము గత 4-5 నెలలుగా మేము ఫోన్లు పనిచేయట్లేదని చెప్పేసి తర్వాత మేము అనేక యాప్లతో అనేక ఇబ్బందులు పడుతున్నామండి. అయితే మేము ఫేస్ యాప్లు అయ్యి రద్దు చేయాలని మేము ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నాం. అలాగే నెట్వర్క్తో కూడినటువంటి ఫోన్లు కూడా ఇవ్వమని మొరపెట్టుకుంటున్నాం. మా మొర ఏటూ కాకుండా వినకుండా మమ్మల్ని ప్రభుత్వం అయితే ఇలాగే కొనసాగమని చెప్తుందండి. మాకైతే గత 5 నెలలుగా మేము ఫోన్లు ఇవ్వండి, మేము యాప్లు చేస్తాము, వర్క్ చేస్తామని మొరపెట్టుకుంటే మా మొర వినకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ రోజు వరకు మేము ఎదురు చూసామండి. ఇప్పుడైతే ప్రభుత్వం ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మాలో ఓర్పు సహనం కోల్పోయి
మేము ఈ ఫోన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాజెక్టుల్లోని మేము అందచేయాలనుకుంటున్నామండి. మా అంగన్వాడీ సెంటర్లో లబ్ధిదారులతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మా కష్టాలు మేము భరించలేక ఈ రోజు విసుకెక్కిపోయి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి నెట్వర్క్తో కూడిన ఫోన్లు ఇవ్వాలండి. ఫేస్ యాప్లు రద్దు చేయాలి. అన్ని యాప్లను కలిపి ఒక యాప్గా మాకు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అంతేకాకుండా కనీస వేతనం కూడా కల్పించాలని ప్రభుత్వానికి మరొకసారి అడుగుతున్నాం. ప్రాజెక్టు కార్యాలయం దగ్గర సిడిపో గారికి ఈరోజు అన్ని ఫోన్లు కూడా ప్యాక్ చేసి దాని వెనకాల రాసి ఇవ్వడం జరుగుతుంది. మా బాధ్యతగా మేము ఫోన్లు ఇచ్చేస్తా ఉన్నాం. కొత్త ఫోన్లు ఇచ్చే వరకు మ్యాండేట్గా వర్క్ చేస్తాం. ఇప్పుడు వరకు రికార్డుల్లో చాలా వర్కులు జరిగాయి. ఈ 10 ఏళ్ల కాలంలోనే స్మార్ట్ ఫోన్లు, యాప్లు ఇవన్నీ వచ్చాయి. అంతకుముందు మామూలుగా జరిగిన పనిలోనే అంగన్వాడీలు ఆ విధంగా పనిచేస్తారని ప్రభుత్వం ఇప్పటికైనా 1000 కోట్లు ఇతర వాళ్ళకి ఇవ్వడానికి, అప్పులు ఇవ్వడానికి, రుణాలు చేయడానికి కోటేస్తుంది. కానీ అంగన్వాడీలు జీతాలు పెంచడానికి కానీ లేదా సౌకర్యాలు కల్పించడానికి కానీ ఇటువంటి ఫోన్లు అప్డేట్ వెర్షన్ ఇవ్వడానికి కానీ ఇవ్వట్లేదు. తక్షణం అప్డేటెడ్ వెర్షన్ ఉన్న ఫోన్లు 2GB నెట్వర్క్ కాకుండా ఎక్కువ నెట్వర్క్, అన్లిమిటెడ్ నెట్వర్క్తో ఉండే ఫోన్లు ఇచ్చిన తర్వాతే ఒక యాప్ ఉంటేనే మాత్రం ఆ యాప్లోనే మాత్రం ఆన్లైన్ వ్యాపారం చేయడం జరుగుతుంది. అందుకని ఆ విధంగా ప్రభుత్వం అన్నీ స్పందించాలి. లేదనుకుంటే ఈ నిరసన ఇప్పుడు ఈ ఫోన్లు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ప్రభుత్వానికి ఇప్పటికైనా తెలియాలి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది వెనక్కి ఫోన్లు ఇచ్చేస్తుంటే ప్రభుత్వం ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అనేక డిమాండ్ల మీద సిడిపో గారికి లేకపోతే పీడీ గారికి అనేక డిమాండ్ల మీద వినతిపత్రాలు ఇచ్చాం. అధికారులు అన్నట్లు కూడా స్పందించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు రాజా, CATU కాకినాడ రూరల్ మండల కార్యదర్శి. ఆదర్వ ఆయుర్వేద హాస్పిటల్ పంచకర్మ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హరినాథ్ రాజా, డాక్టర్ అంజనాల్ కోరారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో గల సిటీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదర్వ ఆయుర్వేద హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాస్పిటల్ అధినేత రాఘవేంద్ర పవన్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విశిష్ట అతిథిగా పాల్గొని హాస్పిటల్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత హాస్పిటల్ అధినేతలు రాఘవేంద్ర పవన్, డాక్టర్ అంజనా దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ అంజనా తల్లిగారైన శ్రీమతి బిందు రిబ్బన్ కత్తిరించి హాస్పిటల్ని ప్రారంభించారు. మంత్రి సుభాష్, ఎమ్మెల్యే రాజప్పలు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ, చైతన్య కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పుష్పాలు సమర్పించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు సాల్వాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అంజనా, డాక్టర్ హరినాథ్ రాజా మాట్లాడుతూ యావత్ ప్రపంచం నేడు ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తోందని, అనేక దీర్ఘకాల రోగాలకు ఆయుర్వేదంతోనే నయమవుతుందన్నారు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు అధర్వ ఆయుర్వేద హాస్పిటల్ సేవలు సద్వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేష్ రావు, రాయన్ రావు, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. అధర్వ ఆయుర్వేద సిపిఓ కాలనీ కాకినాడలో ఓపెన్ చేస్తున్నారు ఈరోజు. మన స్పెషాలిటీ ఏంటంటే కేరళ ట్రీట్మెంట్స్, ప్యూర్గా కేరళ ట్రీట్మెంట్స్, కేరళ ఐజోనిక్ మెడిసిన్స్, ఫిజియోథెరపీ అంటే ప్రజలకి సద్వినియోగంగా జరగడానికి ఇక్కడ చేస్తున్నారు. సో ఈ మీకు వచ్చిన ఈ ఆపర్చునిటీ ఏది లోటు లేకుండా మీరు సద్వినియోగించగలరు. మనకి మెయిన్గా ఇక్కడ కీళ్ళ భాగం నొప్పి గురించి, ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్, అలాగే జుట్టు రాలిపోవడం, లో బ్యాక్ ప్రాబ్లమ్, సయాటికా, ఇంకా మెడ నొప్పి, సర్వికల్ స్పాండిలోసిస్ అలాంటి ప్రాబ్లంకి, మన కడుపు ప్రాబ్లం ఏదైనా ఉందా దానికి సంబంధించిన తలపోటు, కఫ్ అలాంటి అన్ని జనరల్ మెడిసిన్గా మీకు ఎలా చెప్తారో ప్రాబ్లమ్స్ అంతా మనకి చూస్తున్నారు. మనకి మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాకుండా పంచకర్మ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ జయప్రదం చేసి మా సంస్థను ఆశీర్వదించి ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి వైద్య రంగాల్లో అలోపతి, ఆయుర్వేద, హోమియోపతి 3 కూడా ప్రపంచ సిద్ధి పొందిన తరుణంలో ప్రాణాపాయంలో ఎమర్జెన్సీలో ఆయుర్వేద అలోపతికి ప్రాణం నిలబెట్టుకుంటా కొంతకాలం లాంగ్ లివ్గా ఉండాలంటే ఆయుర్వేదాన్ని, సామాన్యంగా శరీర తత్వాన్ని మార్చుకోవాలంటే హోమియోపతిని, ఈ 3 వైద్యాలను కూడా అందరూ కూడా అవలంబిస్తూ దీన్ని భారతదేశం యొక్క పురాతన వైద్య విధానాల్లో ఉన్నటువంటి శాస్త్రాల్లో ఉన్నటువంటి వేదాల నుంచి వచ్చినటువంటి వైద్యం ఆయుర్వేదం. అందుగురించి అదే పేరుతో శాస్త్రయుక్తంగా ఈ సంస్థకు పేరు పెట్టడం జరిగింది. ఇందులో కేరళ డాక్టర్ అంజనా గారు, ఆంధ్రాలో గత 50 సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యాన్ని చేస్తున్నటువంటి
డాక్టర్ హర్మలరాజు అనే నేను కంబైన్గా ఈ రూరల్ ఏరియాలో ప్రజలందరికీ సహాయం సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్టార్ట్ చేసాం. ఈ సంస్థని ప్రజలందరూ అంగీకరించి అభివృద్ధిలోకి తీసుకొస్తారని ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సంఘ అధ్యక్షులు ఆర్ సూర్యనారాయణ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరగబోవు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు గెద్దాడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలోనూ రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమం పాల్గొని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు చర్చించుకుందామని శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులందరినీ కోరారు. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకి మన రాష్ట్రం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లోని అందరు ఉద్యోగస్తుల్లోని ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మన ఉద్యోగస్తులందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటలకి మన కార్యాలయాల్లో అందరం కూడా కూర్చుని మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల నిమిత్తం, అంటే డిఏ బకాయిలు కానివ్వండి, పిఆర్సీ వేయడం కోసం అయితే కానివ్వండి, అలాగే ఐఆర్ ఇచ్చే నిమిత్తం కానివ్వండి, అలాగే మన జీపీఎఫ్లో ఇతరత్ర ఎమాల్మెంట్స్ అవి మనకి ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలి లావాదేవీలు ఉన్నాయి, అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి శాఖలో ఉన్న ప్రధానమైన సమస్యలు అన్నిటి కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మరి మన ఏపీజీఏ రాష్ట్ర కార్యవర్గానికి మనం అందజేసినట్లయితే, కూలంకుశంగా అందజేసినట్లయితే దాని మీద వారు ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మన ఉద్యోగ కుటుంబాలకు అన్ని కూడా ఒక రకమైన సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే విధంగా వారు కృషి చేస్తున్నారు. దీని నిమిత్తం మన సమస్యలను చర్చించుకునే నిమిత్తం రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని మరి రేపటి నుంచి మన రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా కేఆర్ సూర్యనారాయణ గారు ప్రారంభించడం జరుగుతుంది. కనుక మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా మన ఏపీజీఏ సభ్యులు ఇతరత్ర అందరూ కూడా వారి డిపార్ట్మెంట్లో సాయంత్రం 5 గంటలకి కూర్చుని ఈ అంశాలపై చర్చలు జరుపుకొని వారి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మరి మేము సూర్యనారాయణ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రేపు అందరూ కూడా నిర్వహించుకుని వారి ఫోటోలు మాకు పెట్టవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కారం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. తన హయాంలో 2,800 కోట్ల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేశా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం. తప్పుడు సర్వే నెంబర్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించిన వారిపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్కు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ జీవోను దగ్ధం చేసిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.